ఈ రోజే సర్వ ఏకాదశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి రాబోయే 10 రోజుల పాటుగా జరగబోయేది ఇదే. ఊహించని ఫలితాలు చూస్తారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రాబోయే 10 రోజుల పాటుగా మీ జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు అదృష్టాన్ని అయితే పొందుతారు. అలానే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు. ప్రకృతిలో అధిక సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఒంటరిగానే నిర్ణయాలు తీసుకుంటారు. అలానే ఇతరుల మాటలకు అంత త్వరగా అయితే ఈ రాశివారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. చాలా గోప్యంగా ఉంచుతారు. ఎవరికి కూడా తమ యొక్క రహస్యాలు కానీ తన గురించి పూర్తిగా తెలియడం ఈ రాశి వారికి నచ్చదు. కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఎవరైనా నమ్మి ఏదైనా చెప్పారంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రానివ్వరు. అలానే వృశ్చిక రాశి వారి ఆలోచన విధానంలో కూడా విశేషమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు కూడా ఏదైతే తప్పు ఉందో దాని గురించి ఆలోచించి ఇంకా మరలా అది రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉంటారు. ఆర్థిక పరంగా కానీ, కుటుంబ విషయంలో కానీ, లేదా స్నేహితుల విషయంలో కానీ చాలా ఖచ్చితంగా ఉంటారు. ఈ 3 విషయాల్లో కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఎవరైతే రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి రుణ ప్రయత్నాలు అన్ని సమయంలో బాగా కలిసి వస్తాయి. నూతన ప్రారంభాల విషయంలో పార్ట్నర్షిప్లు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సరైన వ్యక్తులను ఎంపిక చేసుకుని మీరు నిర్ణయాలు సరిగ్గా తీసుకొని ముందుకు వెళ్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయంలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. జీవితంలో తమ యొక్క స్థాయి కన్నా ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి కొరకు రాత్రింబవళ్ళు కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే విద్య విషయంలో కూడా విశేషమైన మార్పులు అయితే ఉన్నాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే విద్య రీత్యా మీరు ఏవైతే కళాశాలలు, యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకుంటూ ఉన్నారో ఆయా ప్రదేశాల్లో కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య పరంగా మాత్రం మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యి అవి పెద్దవయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు అలానే సంతాన ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాన్ని అయితే పొందుతారు. అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులకి ఈ సమయంలో కోరుకున్న పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా విశేషమైన మార్పులు చూడబోతున్నారు. ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ సమయంలో ప్రజా విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కళారంగ పరంగా మంచి అవకాశాలు అయితే దక్కించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. నూతనంగా కళారంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి
కూడా ఇది బాగానే కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కళారంగంలో మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మార్పులకి ఎవరైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు మాత్రం అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాటిని తాత్కాలికంగా మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. అయితే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించుకుని ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఉద్యోగ రీత్యా కూడా మీరు ఏవైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు చక్కగానే ముందుకు సాగుతాయి. ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తక్కువ ఉద్యోగం అని, చిన్న ఉద్యోగం లేదా తక్కువ జీతం అని ఇలా మీరు వచ్చిన ఉద్యోగాన్ని కనుక వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో ఈ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. దంపతుల మధ్య ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబ విషయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాన్ని అయితే పొందుతారు. ఎంతో కాలంగా సాగుతున్నటువంటి తోబుట్టువులు వివాదాలు కానీ, తల్లిదండ్రులతో ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అలానే వృశ్చిక రాశి వారి వివాహ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఎవరొకరిని వివాహం చేసుకోవాలి అనుకోకుండా తాను ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారి కోసం చివరి వరకు ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి వివాహ విషయాల్లో కొంచెం ఆలస్యం జరుగుతుంది. కానీ వీరు అనుకున్న విధంగా పార్ట్నర్లు రావడం వల్ల జీవిత భాగస్వామితో చాలా వరకు అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఇద్దరు ఎప్పుడూ కలిసికట్టుగానే ఉంటారు. అలానే ఈ రాశి వారికి ప్రేమ విషయాల్లో కూడా బాగానే కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఒంటరిగా ఉన్నవారు భాగస్వామిని పొందడం, ఎవరైతే విడిపోయిన ప్రేమికులు ఉన్నారో వారు మళ్ళీ తిరిగి కలవడం కానీ, లేకపోతే మీ యొక్క ప్రేమ విషయాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలానే కెరియర్ పరంగా కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు విశేషమైన మార్పులు చూస్తారు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడికి ఇప్పుడు లాభాలు రావటం, ఏవైనా మీకు రావాల్సినటువంటి మొత్తాలు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా లభించడం, ఈ విధంగా అన్ని విధాలా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. అలానే ఆర్థిక విషయాల్లో మీరు కోరుకున్న విధంగా పురోగతి ఉండటం వల్ల మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎవ్వరికి కూడా అప్పులు అయితే ఇవ్వవద్దు. ఈ సమయంలో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రుణం విషయంలో మాత్రం మీరు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.